స్లీపర్ బస్సెస్ ఇక ఉండకపోవచ్చు. ఆస్కీ కొన్ని డిమాండ్స్ని రిలీజ్ చేసింది. ఆస్కీ అంటే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. స్లీపర్ బస్సెస్లో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. బస్ బాడీ టైపు దాని స్టైల్ కూడా కరెక్ట్గా లేదని చెప్పి గుర్తించింది. చైనా, జర్మన్, స్వీడన్, డెన్మార్క్ ఏరియాల్లో ఏదైనా స్లీపర్ బస్సెస్ యాక్సిడెంట్ జరిగితే అక్కడ రూల్స్ అనమాట చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. బట్ ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్నా సరే కొంతమంది బస్సెస్ ఫాలో అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2012లో చైనాలో డబుల్ డెక్కర్ బస్ యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళు కంప్లీట్గా డబుల్ డెక్కర్ బస్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారు. అలానే డబుల్ డెక్కర్ బస్సెస్ అనేవి తిరగడం కూడా లేవు. అర్ధరాత్రి 2 నుంచి 5 వరకు అసలు బస్సెస్ అనేది రోడ్డు మీద తిరగవు. అలానే ఇండియాలో ఏఎస్ ఆటోమేటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కొన్ని రూల్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఏదైనా బస్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగితే దానికి 4 ఎమర్జెన్సీ డోర్స్ ఉండాలి. మనుషులు నడవడానికి 40 to 60 సెంటీమీటర్స్ విడ్త్ ఉండాలి. బెర్త్ సైజు, అలానే బస్సులో ఫైర్ ఎయిడ్స్ కూడా కంప్లీట్గా ఉండాలని చెప్పి డిసైడ్ చేసింది. అది కూడా కర్నూలు బస్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ రూల్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇవన్నీ బస్ రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరైతే అప్రూవ్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా చూసి అప్రూవ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్స్కి ఆల్రెడీ రిక్వెస్ట్లు రిలీజ్ చేసింది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి 2 months టైం ఇచ్చింది ఇలాంటి బస్సెస్ని అసలు మ్యానుఫ్యాక్చరింగ్ చేయొద్దని. ఎవరైనా పాత బస్సెస్ ఉంటే దాన్ని రీమోడలింగ్ చేసుకొని వీళ్ళ రూల్స్ని రీచ్ అయ్యేలా ఉండాలని చెప్పి 18 months టైం ఇచ్చింది. కంప్లీట్గా మోడల్ చేంజ్ చేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేసింది. ఓవరాల్గా 22 months కొన్ని బస్సెస్కి టైం ఇచ్చింది. సో స్లీపర్ బస్సెస్ అనేది రోడ్ల పైన తిరగకూడదు అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారనమాట. ఇన్ కేస్ తిరిగినా సరే బస్ డ్రైవర్కి అలానే ప్యాసింజర్స్కి మధ్యలో డోర్ పెట్టకూడదు అని చాలా రూల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది ప్రజెంట్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి?